ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ మూవీస్ కి ఉన్నంత క్రేజ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కి ఉండదు. అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ హిట్ అవ్వాలంటే కంపల్సరీగా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ లో కూడా అవసరం లేకపోయినా కమర్షియాలిటీని ఇరికించాలి. ఒక హీరో ఉంటాడు అండ్ హీరోయిన్ ఉంటుంది. అవసరం లేకపోయినా ఒక 20 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. హీరోయిన్ కి ప్రాబ్లం వస్తుంది, హీరో కొడతాడు, దట్స్ ఇట్. ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి పర్టికులర్ గా మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ లో మాత్రమే ఉండే బ్యూటీ ఏంటంటే మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్, ఫ్రేమ్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా హీరో క్యారెక్టరైజేషన్ ని ఆర్ మూవీ టోన్ ని రిప్రజెంట్ చేస్తుంది. కమర్షియల్ మూవీస్ లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉండడం వల్ల చెప్పాలనుకున్న పాయింట్ ని డైరెక్టర్ చెప్పలేరు. అలా చాలా మూవీస్ అండర్ రేటెడ్ గా మిగిలిపోయినాయి. అలా మిగిలిపోయిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ పంజా మూవీలో ఉన్న బ్యూటీ ఏంటంటే హీరో కాస్ట్యూమ్స్ కానించి మూవీలో ప్రతి ఫ్రేమ్ కూడా టెక్నికల్ బ్రిలియంట్ గా ఉంటుంది. బట్ ఆ టైం కి సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీ చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన ఫస్ట్ మూవీ జాన్ విక్. క్యారెక్టర్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. భార్గవ్ అండ్ మొన్న క్యారెక్టర్ విగోతరాసో జోసెఫ్ లానే ఉంటుంది. జాన్ విక్ లో తన భార్య గుర్తుగా ఉన్న డాగ్ ని చంపేసి కారుని తీసుకెళ్లిపోతారు. పంజాలో కూడా తనకి ఇష్టమైన నర్సరీని పాడు చేసి సంధ్యాన్ని చంపబోతారు. బట్ విషయం ఏంటంటే పంజా 2011 లో వస్తే జాన్ విక్ 2014 లో వచ్చింది. సిమిలర్ క్యారెక్టరైజేషన్, సిమిలర్ స్టోరీ ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంచెం కమర్షియల్ యాడ్ చేశారు. కథలోని అండర్లైన్ థీమ్ ని హైలైట్ చేస్తూ స్టోరీ చెప్పడానికి కొన్ని ఎలిమెంట్ ని యూస్ చేసుకుంటారు. అవి స్టోరీలోని డెప్త్ ని గానీ హీరో క్యారెక్టరైజేషన్ గానీ చూపించడానికి డిఫరెంట్ ఎలిమెంట్స్ ని యూస్ చేసుకుంటారు. లైక్ RRR లోని రామన్ భీమ్ ని వాటర్ అండ్ ఫైర్ గా రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేయడమే కాదు, ఆ ఎలిమెంట్ కున్న క్యారెక్టర్ కూడా హీరోలోని అండర్లైన్ గా ఉంటుంది. సేమ్ థింగ్ పంజాబ్ మూవీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ కి డిఫరెంట్ ఎలిమెంట్స్ తో ఎలివేట్ చేశారు. కలర్, సినిమాటోగ్రఫీ, అంబియన్స్ లైటింగ్ లాంటి టెక్నికల్ తో మూవీని డ్రైవ్ చేశారు. 24 క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉన్న డైరెక్టర్ మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఈ మూవీ రాంగ్ టైమ్ లో రిలీజ్ అవడం వల్ల ఈ మూవీకి రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు. ఐ థింక్ ఈ మూవీ 2020 స్టార్టింగ్ లో గానీ వచ్చుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ అయ్యేది. ఫస్ట్ ఈ మూవీని కలర్స్ తో స్టోరీలోని క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేస్తూ బ్యూటిఫుల్ గా చూపించారు. ఈ మూవీ కలర్స్ ది మేజర్ రోల్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీలోని డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ కలర్స్ తో చూపించడం ఒక జీనియస్ డైరెక్టర్ గా ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఇది. అఫ్ కోర్స్ ఇలాంటి మూవీస్ ఫైనాన్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఇలాంటి మూవీస్ కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఎప్పటికీ ఉంటుంది. లైక్ నేనొక్కడిని, జగడం లాంటి మూవీస్ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా దానికి ఉన్న ఫ్యాన్ బేస్ ఎప్పటికీ అలానే ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ మూవీలోని టెక్నికాలిటీ మేజర్ రోల్ పోషించడం. పంజాబ్ విషయానికి వస్తే జే క్యారెక్టర్ ని మూవీ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కంపల్సరీగా టైం ని ఫాలో అవుతాడు. జే ఎప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి పనికి కొంత టైం ని స్పెండ్ చేసి ఆ టైంలో మాత్రమే ఆ టార్గెట్ ని ఫినిష్ చేస్తాడు. నేను స్టార్టింగ్ లో భార్గవ్ ని మొన్న కాపాడడానికి వెళ్ళిన ముందు వాచ్ లో 3 hours టైం ని సెట్ చేసుకుంటాడు అండ్ 3 hours లో టార్గెట్ ని కూడా ఫినిష్ చేస్తాడు. జే ఎంట్రీ కానించి కులకర్ణి దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత వరకు కూడా ఎగ్జాక్ట్ గా 3 hours అవుతుంది. అండ్ ఇదే విషయాన్ని సంధ్య కూడా కాఫీ షాప్ లో ఈ విషయాన్ని మెన్షన్ చేస్తుంది. ఎందుకెప్పుడు వాచ్ చూస్తుంటావు? ఇన్ఫాక్ట్ ఆ వాచ్ కూడా ఒక సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. జే ఎప్పుడు కూడా ఆ వాచ్ 24/7 యూస్ చేస్తూనే ఉంటాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం జే సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చి నైట్ స్టే చేసి మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు వాచ్ ని టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్తాడు. అంటే జేకి ఇంకా వాచ్ తో అవసరం లేదని మనకు అర్థం అవుతుంది. సంధ్య కూడా స్ప్లిట్ సెకండ్ లో కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ జే సంధ్య వాళ్ళ ఊర్లో ఉన్నంత కాలం కూడా ఒక్కసారి కూడా వాచ్ పెట్టుకోడు. ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ. మళ్ళీ జే తన గతాన్ని సంధ్యకి చెప్పిన తర్వాత సంధ్య ఆ వాచ్ ని జేకి ఇస్తుంది. జే వాచ్ పెట్టుకున్న నెక్స్ట్ సెకండే జే పై అటాక్ జరుగుతుంది. జే ఫైనల్ గా టైం సెట్ చేసి తన గ్యాంగ్స్టర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. సంధ్య విషయానికి వస్తే సంధ్య ఫస్ట్ టైం జేని కలిసినప్పుడు కంప్లీట్ వైట్ అండ్ వైట్ లో ఉంటుంది. వైట్ డ్రెస్, వైట్ బ్యాగ్ అండ్ వైట్ బుక్స్, కంప్లీట్ వైట్ లో ఉంటుంది. కానీ స్టోరీలో ప్రోగ్రెస్ అయ్యే కొలది సంధ్య కాస్ట్యూమ్స్ కలర్స్ చేంజ్ అవుతుంటాయి. నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఈ మూవీలోని కలర్స్ ని క్యారెక్టర్స్ యొక్క ఇన్ అండ్ అవుట్ మైండ్ సెట్ ని చూపించారు. ఫస్ట్ వైట్ అండ్ వైట్ లో ఉన్న సంధ్య కాస్ట్యూమ్స్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ గా చేంజ్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి జే తన లైఫ్ ని గురించి సంజయ్ చెప్పేంత వరకు కూడా మాక్సిమం లైట్ కలర్స్
అండ్ వైట్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఎప్పుడైతే జే తన లైఫ్ గురించి సంజయ్కి చెప్తాడో అప్పుడు రెడ్ కలర్ డ్రెస్ మీద బ్లాక్ కలర్ చున్నీ వేస్తుంది. జే తన గతాన్ని సంజయ్కి చెప్పడం వల్ల అక్కడ ఆ కలర్స్ ని యూజ్ చేశారు. అలా కలర్స్ తో కూడా క్యారెక్టర్ యొక్క ఇండియన్ అవుట్ సైడ్ ని కలర్స్ తో చూపించడం బ్రిలియంట్ చాయిస్. సంధ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఫైనల్ ఫైట్ లో సంధ్యకి చున్నీ ఉండదు, ఓన్లీ రెడ్ కలర్ డ్రెస్ లోనే ఉంటుంది. అంటే క్లైమాక్స్ లో జేలో ఉన్న నెగిటివ్ మొత్తం అక్కడతో ఎండ్ అయిపోయినట్టు చూపించారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ భార్గవ్ విషయానికి వస్తే మొన్న తన ఫాదర్ కి ఒక సెట్ ఆఫ్ గోల్డెన్ కార్డ్స్ ని ఫాదర్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఈ కార్డ్స్ భార్గవ్ యొక్క క్యారెక్టరైజేషన్ రిప్రజెంట్ చేస్తాయి. ఈ కార్డ్స్ మూవీ మొత్తం భార్గవ్ తోనే ఉంటాయి. కార్డ్ ప్లేస్మెంట్ ని బట్టి స్టోరీ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. క్లియర్ గా చెప్పాలంటే ఆ కార్డ్స్ భార్గవ్ జర్నీని ఇండికేట్ చేస్తాయి. క్లబ్ లో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడడానికి జేని పిలిచినప్పుడు జేతో మాట్లాడుతూ నాతో ఉన్నట్టే మున్నాతో కూడా ఉంటామని కార్డ్ ని చూపిస్తూ మాట్లాడతాడు. ఎప్పుడైతే కార్డ్ ని టేబుల్ పై పడేస్తాడో అప్పుడు దాకా ఆర్డర్స్ ఇచ్చే భార్గవ్ ఫస్ట్ టైం మున్నాకు తోడుగా ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. మున్నా కూడా అలాగే ఉంటావా? మళ్ళీ క్లైమాక్స్ లో కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తర్వాత జేతో మాట్లాడుతున్నప్పుడు కూడా కార్డ్స్ చేతిలోనే ఉంటాయి. భార్గవ్ అప్పటి వరకు జే ఏం చెప్పినా ఎదురు చెప్పడానికి నమ్మకంతో ఉంటాడు. కానీ ఫస్ట్ టైం భార్గవ్ సంజయ్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి జే ఎదురుగానే సంజయ్ని కాల్చినప్పుడు జే కూడా భార్గవ్ కాలుస్తాడు. అండ్ భార్గవ్ తో పాటు ఆ ప్లే కార్డ్స్ కింద పడిపోతాయి. అప్పుడు ఆ కార్డ్స్ భార్గవ్ యొక్క డౌన్ ఫాల్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ మూవీలో డైరెక్టర్ విష్ణువర్ధన్ చిన్న చిన్న విషయాలు అండ్ మాటలకు కూడా సెటప్ అండ్ పే ఆఫ్ చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఎగ్జాంపుల్ స్టోరీలో డైలాగ్ ఉంటుంది, సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు అని డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ హీరో క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది. భార్గవ్ వల్ల సాయం పొందిన జే ఎప్పుడు భార్గవ్ కి లాయల్ గానే ఉంటాడు. ఏం చెప్పినా చేస్తాడు. చివరికి భార్గవ్ చెప్పిన సాయానికి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటాడు. క్లబ్ లో మున్నా చేసిన తప్పని తెలిసినా కూడా ఏమి అనడు. జే మున్నాని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. లాస్ట్ కి తనకి ఎంతో ఇష్టమైన జాహ్నవ్ని చంపడం వల్ల అనుకోకుండా జే మున్నాని చంపేస్తాడు. జే ఎవరికైనా మాట ఇస్తే ఆ విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. 4 ఏళ్లకు ముందు నేను భగవాన్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చంపనని నువ్వు నాకు మాటిచ్చావు. నీ మాటకు వాల్యూ ఉంది జయ్. ఒక్కసారి మాట ఇచ్చాడంటే లైఫ్ లాంగ్ ఆ మాట కట్టుబడి ఉంటాడు. కులకర్ణి దగ్గర 4 years బ్యాక్ భార్గవ్ మానేసి సపరేట్ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తాడు. అప్పుడు జే భార్గవ్ కు మాట ఇస్తాడు, నేను ఏమీ చేయనని. ఎంత కోపం వచ్చినా ఇచ్చిన మాట కోసం జోయ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. నెక్స్ట్ మూవీ స్టార్టింగ్ లో భార్గవ్ అండ్ మున్నా పై అటాక్ జరిగినప్పుడు తర్వాత జే అనుమానం వచ్చి కులకర్ణి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కులకర్ణి బ్రదర్ గన్ తీసి జేని కాల్చిపోతాడు. అప్పుడు జే మాట ఇచ్చింది మీ అన్నకి, నీకు కాదు అని అంటాడు. నేను మాట ఇచ్చింది కులకర్ణికి, నీకు కాదు. ఇది సెటప్ అయితే దానికి పే ఆఫ్ ఎండింగ్ లో ఉంటుంది. భార్గవ్ అండ్ మున్నాపై అటాక్ జరిగిన తర్వాత జే గొరవయ్యని తీసుకుని కులవర్ధన్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు కులవర్ధన్ జేకి అమౌంట్ ఆఫర్ చేస్తాడు. నేను కళ్ళు మూసుకుంటే నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు. నేనెంత ఇస్తానో నీకు తెలియదు కదా. జే ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు కానీ గొరవయ్య మాత్రం ఎంత ఇస్తావని అడుగుతాడు. ఎంత ఇస్తావు? అది సెటప్ అయితే జే మున్నాని చంపిన తర్వాత గురవయ్య ఫస్ట్ కులకర్ణికి ఫోన్ చేసి జేకి ఇచ్చిన ఆఫర్ జేకేనా మాకు లేదని అంటాడు. ఆ రోజు జేకి ఇస్తాను ఆఫరు జేకేనా మాకు కూడా ఉందా? ఇది పేఎఫ్ అనుకోవచ్చు. మూవీలోని కలర్ టోన్ ని ఎంత బ్యూటిఫుల్ గా యూస్ చేశారంటే జే ఎంట్రీ నుంచి సంజయ్ ఎంట్రీ వరకు కంప్లీట్ డార్క్ ప్యాలెట్ ని యూస్ చేశారు. మూవీ పర్టికులర్ గా ఫైట్ సీక్వెన్స్ కార్ లాస్ట్ సీక్వెన్స్ లో మాత్రం రెడ్ అండ్ ఎల్లో ప్యాలెట్ లో ఉంటుంది. వన్స్ సంజయ్ ఎంటర్ అయిన తర్వాత వామ్ కలర్ ప్యాలెట్ నుంచి కూల్ కలర్ లోకి మూవీ షిఫ్ట్ అవుతుంది. జే సంజయ్ తో ఉన్నప్పుడు కూడా కలర్స్ అండ్ అట్మాస్ఫియర్ చాలా కూల్ గా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ అంతా డార్క్ ప్యాలెట్ లోకి మారుతుంది. మూవీ మూడ్ ని బట్టి అంబియన్స్ బ్రిలియంట్ గా తీశారు. ఈ మూవీలో ప్రతి క్రాఫ్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫైనల్ గా పంజా ఈజ్ ద 24 క్రాఫ్ట్ పర్ఫెక్ట్ అండ్ ఇంటెలిజెంట్ మూవీ. ఇలాంటి మూవీ 2011లో రావడం వల్ల మూవీకి సరైన రికగ్నిషన్ రాలేదు. ఇదే మూవీ 2020 తర్వాత వచ్చుంటే మాత్రం వన్ ఆఫ్ ది యాక్షన్ గ్యాంగ్స్టర్ మూవీ అయ్యేది.